బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. సర్వం సర్వమేవ ఏవ తేనాప్నోతి ఆప్నోతి సర్వం సర్వం జయతి జయతీతి జయతి. సర్వసైన్యాధిపతికి, చతురంగ బల సమ్రాట్టుకు, మహావీర భీష్మునకు. తాత భీష్మ, సర్వసైన్యాధిపతివి, వీరాధి వీరుడవు, దివ్య తేజ సంపన్నుడవు, అనేక దివ్యాస్త్రములను ఆర్జించి భార్గవరామునంతటి వారిని నిర్జించిన ధీరుడవు, అనన్య సామాన్య పరాక్రమ విభూషితుడవు. నీ ఎదుట నిలువగల వీరుడా పాండవ పక్షంలో కాదు, ఈ ముజ్జగాలలోనూ లేడు. మాకు శత్రు సంహారము, విజయ స్వీకారము నీ మూలాన్నే జరగాలి. నీవే ఈ కౌరవ మహాసామ్రాజ్యానికి వజ్ర కవచము, మేమందరము నీ ఆజ్ఞానువర్తులము. నీ చేతులతో మాకు విజయం ప్రసాదించు పితామహ. దుర్యోధన మహారాజా, ముసలినైన నన్ను విస్మరించక సర్వ సైన్యాధిపతిని చేసి మేలు చేసినావు. నీవన్నట్టు అవక్ర పరాక్రమంలో నన్నెదిరించగల వీరుడు పాండవ శిబిరంలో లేడు. రేపే యుద్ధం ఆరంభించి చిత్ర విచిత్ర వ్యూహారచనతో, దివ్యాస్త్ర శస్త్ర ప్రయోగంతో పాండవ సేనలను చించి చెండాడగలను. సందేహించు, మన బలములు స్వల్పములు కావు. అర్థరథులు, సమరథులు, మహారథులు అసంఖ్యాకులుగా ఉన్నారు. వారి వెనుక అతిరథ శ్రేష్ఠులు. ద్రోణాచార్యులు, అశ్వత్థామ, మన కర్ణుడు అర్థరథుడే. ఏమి, నేను అర్థరథుడనా? అసత్యవాది. నిన్ను పెద్ద చేసి అడిగినందుకు నీ నీచ స్వభావము కనబరుచుకున్నావు. కోపము లోపాలను తొలగించదు కర్ణ. నీ తేజ పరాక్రమాలు కవచ కుండలాలతోనే నిన్ను విడనాడాయి. భార్గవరాముల కడ నేర్చిన విద్య వారి శాపంతోనే రూపుమాసింది. మాసిందో లేదు, నీ పతనానంతరం చూపిస్తాను. ప్రాణమిత్రమా, పగవారి పట్టు, ఈ ముసలి వరడే అర్ధరథుడు, పరమ వ్యర్థుడు, నికృష్టుడు. కర్ణా, ఇతని మీద ఆశ పెట్టుకోవడం నిరర్థకం. ఇతని ముఖం చూడకూడదు. కర్ణా, కర్ణా. మిమ్మల్ని ప్రతిఘటించి అనరాని మాట్లాడా. క్షమించండి నాయన. రాజభక్తితో నీవు, శాంతి ప్రియత్వంతో నేను ఒకరినొకరు నొప్పించక తప్పింది కాదు. ప్రాణత్యాగానికైనా సిద్ధపడి నీవు చూపిస్తున్న ఈ రాజభక్తి అద్వితీయం. ఈ లోకంలో ఆ చంద్రార్కం నీ కీర్తి నిలుస్తుంది నాయన. ధన్యుడను పితామహ, ధన్యుడు.
నీవే ఆనాడు నన్ను పూర్తిగా చంపి ఉండిన, లేక తెగువతో నీవే నన్ను పెంచుకున్నా, ఈనాడి రక్తపాతము, బంధునాశము, ప్రజాక్షయము ఉండేవి. మానవత్వం పోయి రాక్షసత్వం విజయతాండవం చేసేది. అమ్మా, నిజంగా నీవే ఈ భారత మహాసంగ్రామానికి కారణం తల్లి. నీవే దీనికంతటికీ కారణం. నిజం కుమారు, నిజం. ఆ సత్యాన్ని గుర్తించలేక దీనికంతటికీ నీవే మూల కారణమని ప్రపంచం నిన్ను నిందిస్తుంది నాయన. పోనీ అమ్మా, పోనీ. అప్రయత్నంగానైనా కన్నతల్లి నిందాభారాన్ని భరిస్తూ రుణం తీర్చుకుంటున్నా. రుణం తీర్చాలంటే మరొక్క పని చెయ్యాలి నాయన. అది అర్థించడానికే వచ్చాను. ఏమిటమ్మా అది? నా వాగ్దానాలకు ప్రతిజ్ఞలకు విరోధంగా ఉండేది కాదు కదా? ఏమీ లేదు నాయన. ఈ యుద్ధంలో పంచపాండవులు సజీవులుగా ఉండేటట్లు వాగ్దానం చెయ్యి. అంగీకరించాను తల్లి. ధర్మజ, భీమ, నకుల, సహదేవులను నేను చంపను. అర్జునుణ్ణి మాత్రం ప్రాణాలతో విడువను. దీనికి తిరుగులేదమ్మా. అర్జునుడు మరణిస్తే నాతో కలిసి పంచపాండవులు ఉన్నట్లే కదమ్మా. అంతేనా తండ్రి? అంతేనమ్మా. కానీ నీవు మాత్రం అర్జున సమానుడవు కావు. నా సారథ్యమయ్యుండి అటువంటి హృదయశల్యమైన మాట్లాడవచ్చు నా శల్య మహారాజా. నీకు ఇది ధర్మమేనా? ధర్మమో అధర్మమో నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుటకు స్వతంత్రం ఉంటుంది. అంటేనే నేను ఈ కార్యక్రమానికి అంగీకరించాను. వద్దంటే వెళ్ళిపోతాను. సరే, అదిగో అర్జునుడు. అన్నా, నా మాట విను. ప్రాణాలు దర్శించకుండా పారిపోతాం. అర్జున, నేటితో నీ ఆయువు సరి. శాపఫలం చేయగలవా? నేనా? పాపం, నేను సారథిని కాని సేవకుడను కాదు. సరే సరే సరే. అర్జున, ఇది న్యాయం కాదు. నేను రథచక్రం నెట్టు వరకు నీవు బాణము వేయరాదు. కృష్ణ, నీవైనా చెప్పు. రథికుడు విరధుని మీద యుద్ధం చేయకూడదు. ఇది ధర్మం కాదు కృష్ణ, ధర్మం కాదు. అర్జున, రాజా దుర్యోధన, క్షమించు క్షమించు దుర్యోధన. నీ కర్ణుడు అధర్మ యుద్ధానికి బలి అయ్యాడు. అమ్మా,
ధర్మయుద్ధం చేశాడమ్మా. అయినా తమ్ముడిని నువ్వు అనొద్దమ్మా. అదంతా ఆ శ్రీకృష్ణుని సంకల్పం. జరుగక తప్పదమ్మా. నాయన కర్ణ, అమ్మా, నేను నీ కుమారుడనని ఇకనైనా లోకానికి చెప్తావమ్మా? చెబుతాను తండ్రి.